మన ముకుందాలో క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ ఆఫర్ విఏపై ఫ్లాట్ 10% తగ్గింపు. వివరాలకి సంప్రదించండి. గురువుగారు నమస్కారం. గురువుగారు నమస్కారం అమ్మా. గురువుగారు పండగ వచ్చేస్తుంది. భోగి, సంక్రాంతి, కనుమ 3 రోజుల పండగ. అందరం కూడా చాలా ఆహ్లాదకరంగా సంతోషంగా డిఫరెంట్ ప్రాంతాల వారు రకరకాలుగా వారి ఆనవాయితీని బట్టి వారు చేసుకున్న విధానం డిఫరెంట్గా ఉంటూ ఉంటుంది. సూర్యుడు మకర రాశిలోకి ఎంటర్ అవుతూ ఉంటారు. కొన్ని ప్రదేశాల్లో కైట్స్, రేగిపళ్ళు, భోగిపళ్ళు, పండ్లు, ఫలాలు, చెరకు గడలు, గొబ్బెమ్మలు, ఇలా రకరకాల సంప్రదాయాలను అయితే మనం పాటిస్తూ ఉన్నాం. దివాళీకి వచ్చేసరికి నరకాసురు వధ, అలాగే దసరాకి వచ్చేసరికి రావణాసురు, ఇలా కొన్ని కథలు అయితే ఉన్నాయి కదా గురువుగారు. మరి సంక్రాంతి అంటే ఏంటి? 3 రోజుల పండుగ తెలుసు. అసలు వాట్ ఈజ్ సంక్రాంతి? 3 రోజులు ఎందుకు జరుపుకుంటాము? సూర్యుడు ఆ రోజు ఏంటి విశిష్టత? భోగిపళ్ళ విశిష్టత? ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కోలాగా చేసుకుంటారు. కొత్త పంటలు వస్తూ ఉంటాయని, అదే ఏంటి? ఒకసారి దీని గురించి పూర్తిగా మాట్లాడుకుందాం గురువుగారు. అసలు ఏంటి, మీరేం చెప్తారు ఒకసారి? తప్పనిసరిగా తల్లి. ముందుగా ప్రేక్షక మహాశయులకు సంక్రాంతి శుభాకాంక్షలు. ధన్యవాదాలు గురువుగారు. వారి తరపు నుంచి, మా తరపు నుంచి. అమ్మ, మీరు ఎన్నో జన్మలు పుణ్యం చేసుకున్నారు తల్లి. మీకు జన్మనిచ్చినందుకు మరి మీ తల్లి రుణం మీరు తీర్చుకునేటువంటి సమయం ఆసన్నమైనది. ఎందుకంటే తల్లి, మీరు సంక్రాంతి పండుగ అనేటువంటి పదాలు పలకగలిగారు. వాస్తవం తల్లి. ఎందుకనంటే ఎంతో యోగకరమైనటువంటి జన్మ ఉంటేనే కానీ సంక్రాంతి అనే పదం మనం పలకలేము. ఎంతో యోగకరమైనటువంటి అనుగ్రహం ఉంటేనే కానీ భోగి, సంక్రాంతి, కనుమ గురించి తెలుసుకునేటువంటి అవకాశం రాదు. మరి ఇన్ని జన్మల తర్వాత ఈ కలియుగ ధర్మంలో మీ జీవితంలో ఈరోజు మీరు తెలుసుకోబోతా ఉన్నారు. అంటే పండుగ వస్తుంది, బట్టలు కొనుక్కోవాలి, అందరం కలిసి ఉండాలన్నంత వరకే తెలుసు తప్ప అసలు ఎందుకు ఇదంతా అని అంటే, శాస్త్రీయముగా చెప్పాలి అని అంటే ఒక విధానంగా చెప్పాలి, ఆధ్యాత్మిక కోణంలో చెప్పాలంటే ఒక రకంగా చెప్పాలి, సామాజిక స్పృహతో చెప్పాలంటే ఒకలా చెప్పాలి, ఆత్మజ్ఞానంతో చెప్పాలనేది ఒకలా చెప్పాలి. అంటే అన్నింటికి ఒకే అర్థమా గురు? రాదు తల్లి. ఏ పరమార్థం ఆ పరమార్థమే. ఇక్కడ సూర్య భగవానుడు ధనుసు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించడం ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. ఆ రోజు సంక్రాంతి కాబట్టి మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించడాన్ని సంక్రాంతి కింద చెబుతారు. అక్కడి నుంచి ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. అందుకని ఇది ఒక పండగ వాతావరణంగా మనకు మారబోతా ఉంది. ఎందుకండి అసలు ఏమిటి ఇదంతా? మీరు అన్నారు ఇందాక, నవంబర్లోనేమో దీపావళి వస్తుందండి, అక్టోబర్లోనేమో దసరా వస్తుంది, సెప్టెంబర్లోనేమో గణనాథుడికి వస్తుంది. ఇలాగ ప్రతి పండగకు ఒక విశేషం ఉంది కదా. మరి దీనికి ఉన్నటువంటి విశేషం ఏమిటని అడిగితే తల్లి, ముందు మనం ఈ పొడిమి తల్లిని ముద్దాడాలి. ఎందుకంటే మనం తల్లి గర్భం నుంచి వస్తాం, వెళ్ళిపోయిన తర్వాత భూగర్భంలోనే కలిసిపోతాం. అంటే అమ్మ ప్రేమ కంటే కొన్ని వేల రెట్లు గొప్పది ఈ భూమాత. అమ్మని 9 నెలలు తల్లి గర్భంలోనే మనం తన్నుతూ బయటకు వస్తాం, కానీ మనం ఆయు ప్రమాణం ఉన్నన్నాళ్ళు ఈ భూమాతను తన్నుతూనే ఉన్నాం. మరి ఆ తల్లి యొక్క కన్నీటి క్షోభకు మనం సదా రుణపడే ఉండాలి. అమ్మా, అనుక్షణం నేను పొరపాటు చేస్తున్నానమ్మా అని దీని నుంచి తప్పించడం కోసం మనకు అనేక పర్వదినాలు, పండుగ దినాలలో దేవాలయాలకు వెళ్తున్నప్పుడు, పుణ్యక్షేత్రాలు సందర్శిస్తున్నప్పుడు కాళ్ళకి పాదరక్షకులు ధరించకుండా వెళ్తుంటాం. అది మోక్షముగా చెబుతారు. దాని పరమార్థం అది. అమ్మా, నేను తల్లి గర్భం నుంచి వచ్చాను, ఏ పాదరక్షకులు ధరించలేదమ్మా, నేను అమ్మ యొక్క గర్భాన్ని, నిలయాన్ని నేను తన్నుకుంటూ బయటకు వచ్చానమ్మా, వచ్చిన తర్వాత ఈ భూగర్భంలోకి వస్తాను, అప్పుడు కూడా నేను పాదరక్షకులు ధరించనమ్మా, మరి నువ్వు ఉండేటువంటి పరమ పవిత్రమైనటువంటి ప్రదేశానికి వచ్చినప్పుడు నేను ధరించనమ్మా అని చెప్పి, దేవాలయ ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మన పాదరక్షకులు ఎలా అయితే ధరించకుండా పరమ పవిత్రంగా ఉంటామో, కల్మషం లేనటువంటి ఆత్మసంకల్పంతో కూడుకున్నటువంటి ఆధ్యాత్మిక చింతనతో కూడుకున్నటువంటి ప్రయాణం ఏదైనా ఉన్నదరా అని అడిగితే పండగ. ఆ పండగ అంటే ఏమిటంటే, మనం తెలుసుకున్నంత వరకు భోగి, సంక్రాంతి, కనుమ. భోగి రోజు మంట వేస్తారా, సంక్రాంతి రోజు కొత్త బట్టలు వేసుకుంటారా, కనుమ రోజు వచ్చేటప్పటికేమో పశువుల పండుగ చేస్తారా, మరి మనకు దానికి సంబంధం ఏమై ఉంటుందమ్మా అని అడిగితే, 84 లక్షల జీవరాశుల యొక్క మనుగడకు ప్రతీక ప్రకృతి ధర్మం. అలాంటి ప్రకృతికి చేసేటువంటి పండుగ తల్లి. మనం అంటూ ఉంటాం, పొర్లు దండాలు పెడతాం, గిరి ప్రదక్షిణలు చేస్తాం, అభిషేకాలు చేస్తాం, అర్చన చేస్తాం, అన్ని రకాలు చేస్తాం. వీటన్నింటికి ఉపయోగించేది ఏమిటి తల్లి?
పసుపు రాస్తాం, కుంకుమ రాస్తాం, గడపకు పసుపు రాస్తాము, మన పళ్ళ పువ్వులు పెట్టుకుంటాం, భగవంతుడు పూలు పెడతాం, తులసమ్మను ఆరాధిస్తాం, రావి చెట్టును ఆరాధిస్తాం, మర్రి చెట్టును ఆరాధిస్తాం, రకరకాల వృక్షాలన్నింటిని ఆరాధిస్తాం, గోమాతకు పూజ చేస్తాం, పశువులకు పూజ చేస్తుంటాం. అన్ని రకాల వాటిలోనూ మనం భగవత్ సంకల్పం చేస్తాం. పుట్టకి నమస్కారం చేస్తాం, సర్పానికి నమస్కారం చేస్తుంటాం, కుక్కకి నమస్కారం చేస్తుంటాం. అంటే ప్రతి దాంట్లోనూ కూడా ఒక ఆత్మజ్ఞానాన్ని చూడమని చెప్తున్నాడు. ఎక్కడ చెప్తున్నాడు ఇందా మీకు ఆత్మజ్ఞానం వైపు తెలుసుకోవాలి, ఆధ్యాత్మిక చింతన కోణంలోనూ తెలుసుకోవాలి. అందుకని ఆధ్యాత్మిక చింతనతో కానీ మనం చూసినట్టయితే భగవత్ సంకల్పంలో సూర్య భగవానుడి యొక్క ప్రత్యేకమైనటువంటి అనుగ్రహం, సకల కోటి జీవరాశులకు ఆధారభూతమైనటువంటి ఆయన సూర్య భగవానుడు. ఆయనను ఆరాధించవలసినటువంటి ప్రయాణం ఆసన్నమైనదని పరమార్థం. ఇదిగో సమస్త సృష్టికి 84 లక్షల జాతుల జీవరాశులకు ఆధారభూతం సూర్య భగవానుడు. కాబట్టి ఆయనకు తొలి నమస్కారం చేయండి అనేటువంటి సంకేతం ఆధ్యాత్మిక చింతన. ఇక్కడతో కాదు నాయన, ఆత్మజ్ఞానంతో ఆలోచించండి. అందుకని ప్రతి జీవుడు కూడా బ్రతకడానికి ఉపయోగపడగలిగేటువంటి ప్రకృతి ధర్మానికి శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నాం. కాబట్టి ఈ ప్రకృతిని గౌరవించేటువంటి పండుగ ఏదన్నా ఉందా అంటే అది సంక్రాంతి. అందుకని ప్రకృతిని మనం ఎలా గౌరవిస్తాం తల్లి? ఏది ఒకటి చెప్పండి, మీకు తెలిసినటువంటి ప్రకృతిని గౌరవించడం అంటే చెట్లకి పూజ చేయడం, చెట్లకు పూజ సూర్య చేయడం, భగవానికి రకరకాలుగా నమస్కారం. మరి వాటిని పూజ అని అనకూడదు తల్లి, గౌరవించడం. ఒక మనిషిని గౌరవించడం అని అంటే మెల్ల దండ వేసి సత్కరించడం. అందుకని అతనికి పూజ చేయడం అని అన్నారు. దండ వేశారంటే ఆయన పూజ చేయడం కాదు, ప్రకృతి ధర్మాన్ని గౌరవిస్తున్నారు, అతనికి ఆ విలువనిస్తున్నారు. అంటే ప్రకృతితో సమానంగా పోలుస్తున్నామని పరమార్థం. అందుకని భగవంతుడికి అర్పించేటువంటి పుష్పాలు కానీ, రకరకాల ద్రవ్యాలు కానీ, ప్రకృతి నుంచి వచ్చేటువంటి ఏదైనా కానీ, అదేవిధంగా గోక్షరము కానీ, ఏదైనా కానీ అభిషేకానికి వాడిన, పూజలకు వాడిన అర్థం ఏంటంటే ఈ ప్రకృతిని భగవంతుడితో సమానంగా చూస్తున్నాము అనేటువంటి ఆత్మజ్ఞానం ఇక్కడ మనం పట్టుకోవాలి తప్ప పూజ చేస్తున్నాము అనేటువంటి ఆలోచనలోకి వెళ్ళకూడదు. అంతటి చక్కటి సాంప్రదాయం మన సనాతన ధర్మం. అలాంటి సనాతన ధర్మంలోనూ భోగి, సంక్రాంతి, కనుమకు ఉన్నటువంటి విశేషమైనటువంటి ఆదరణ ఏమిటంటే తల్లి కుటుంబము. కాబట్టి విడివిడిగా ఉంటున్నారు, ఇది జీవితం కాదురా. సనాతన ధర్మంలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటని అడిగితే మనందరూ కలిసికట్టుగా బ్రతకాలి. సూర్య భగవానుడు ఎంతటి చక్కటి తేజోవంతమైనటువంటి ఉత్తరాయణంలో మనకు ప్రయాణానికి శ్రీకారం చేసి జీవితంలో నూతన వెలుగులు ఇస్తున్నాడో అంతటి గొప్పటి సంస్కారవంతమైనటువంటి సూర్య భగవానుడి కంటే కొన్ని వేల రెట్ల శక్తి కలిగినటువంటిది కుటుంబం. కాబట్టి మీ కుటుంబం అంతా కలిసి ఉండండిరా అని చెప్పి ఒక రోజా కాదు, 2 రోజా కాదు అని 3 రోజుల అవకాశాలు ఇచ్చారు. త్రికాలజ్ఞాని, త్రిలోక సంచారి, ముక్కంటి. కాబట్టి త్రినేత్రుడు ఆ ఈశ్వర సంకల్పంతో మనకు చక్కటి కుటుంబాన్ని ఏర్పాటు చేసి అందరూ కలిసి ఉండండి అని చెప్పి భోగి, సంక్రాంతి, కనుమను మనకు పండగ వాతావరణాన్ని ఇచ్చారు. అందుకని మీరు గమనించండి, రోజులు మారాయి, భోగి, సంక్రాంతి, కనుమ నిత్యం ఉండేవే. కానీ మనం ఎందుకు ఆ 3 రోజుల్లోనూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థితికి మనం వస్తుంటాం. ఏంటి, ఏదో కొత్త ఆత్మీయత, కొత్త అనుబంధం, కొత్త ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, ఏదో మళ్ళా పుట్టినట్టు ఈ భావంతో ఎలా కలుగుతుందని అడిగితే మనిషిలో ఉండేటువంటి ఆత్మజ్ఞానం ఒక అద్భుతమైనటువంటి ఒక ఆరాకి కనెక్ట్ అయి ఉంటుంది. అందుకని ఉత్తరాయణంలో సూర్య భగవానుడు అనుగ్రహంతో ప్రతి మనిషిలో ఉన్నటువంటి షట్చక్రాస్ అన్నీ కూడా యాక్టివేట్ అవుతుంటాయి. అంటే మూలాధార చక్రం, స్వాదిష్టాన చక్రం, మణిపూరక చక్రం, అనాహత చక్రం, విశుద్ధ చక్రం, ఆజ్ఞా చక్రం, సహస్రం, అన్ని చక్రాలు యాక్టివేట్ అయినప్పుడు మనిషిలో ఒక తెలియనటువంటి నూతన ఉత్తేజం అనేటువంటిది ప్రారంభమవుతుంది. దీనిని మనిషి ఎలా పొందుతాడురా అని అడగటానికి మొట్టమొదటి రోజు భోగి రోజు. అందుకని భోగి రోజు పాత వస్తువులను, పాతవి మన ఇంటిలో ఉన్నటువంటి అన్నింటిని తగలబెట్టేస్తుంటాం, తీసి బయట పారేస్తాం. ఒక రకంగా చెప్పాలంటే దీనిని పూర్వకాలంలో చెప్పాలంటే తల్లి ఆరోగ్యవంతమైన అనుగ్రహం కోసం పాతవన్నీ తీసేనంటే బ్యాక్టీరియా కానీ, సైంటిఫిక్గా చూస్తే బ్యాక్టీరియా కానీ ఇవన్నీ మన పాత వస్తువులు అన్నీ ఉంటే అక్కడ డస్ట్ పట్టి రకరకాల ఇన్ఫెక్షన్స్కి అవుతుంటాయి. వీటన్నింటినీ శుద్ధి చేయండి, తీసి బయట పారేసేయండి, ఇది భోగి రోజు తీసి తగలబెట్టండి అని అంటారు. ఒక రకంగా శానిటైజేషన్ లాంటిది. అందుకని భోగి రోజున కొన్ని విధానంగా వీటిని తగలబెడుతుంటారు. ఇక్కడ ఆత్మజ్ఞానం అనేది ఒకటి ఉంటుంది, వింటారా తల్లి? తప్పకుండా గురు, తెలుసుకోవాలి. భోగి రోజు తెలుసుకోవాల్సినటువంటి ఆత్మజ్ఞానం ఏమిటంటే మీరు గమనించండి, చాలా గ్రామాల్లో భోగి రోజు పండగ వాతావరణంలో రకరకాల కట్టెలు తీసుకొచ్చి తగలబెడుతుంటారు. తీసుకొచ్చి తగలబెట్టి వాటికి మంట పోసి అక్కడ నీళ్లు కాసుకుని ఆ నీళ్లు తీసుకొచ్చి వేస్తుంటారు. అందులోనూ గోమయంతో చేసినటువంటి పిడకలు కూడా వేస్తుంటారు. దాన్ని తీసుకొచ్చి బొట్టు పెట్టుకుంటారు. మరి పరమార్థం ఏమిటి తెలిసి భోగి రోజున భోగి పళ్ళు పోస్తుంటారు,
రకరకాలుగా చేస్తుంటారు. భోగి రోజు ఒక్కొక్క కొత్త బట్టలు వేసుకుంటారు, రెండో రోజు ఇంకొక జత, మూడో రోజు ఇంకొక జత, 3 రకాల కొత్త బట్టలు ధరిస్తుంటారు. అదే రోజు పెద్దలను కూడా మనం గుర్తు తెచ్చుకుని బట్టలు పెడుతుంటారు. ఇక్కడ భోగి మనకి ఇచ్చేటువంటి ఆత్మజ్ఞానం, ఆధ్యాత్మిక చింతన రెండూ తెలుసుకోవాలి. అంటే అగ్ని మహాదేవుడికి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి తత్వకారకం చెప్పేటువంటి జ్ఞానం భోగి పండుగ నుంచి వస్తుంది మనకి. రెండవది, అక్కడ తగలబెడుతున్నటువంటి మహావృక్షాలు అంటే మీరు గమనించండి, పెద్ద పెద్ద దుంగలాంటివి తీసుకొచ్చి తగలబెడుతుంటారు. నువ్వు పెంచలేదు కదా, నువ్వు నీళ్లు పోయలేదు కదా, మరి నీకు సంబంధం ఏమిటి? అది పెంచలేనప్పుడు దాన్ని తగలబెట్టే హక్కు నీకెక్కడది? కానీ వాటిని తగలబెడుతున్నప్పుడు నువ్వు ఆత్మానందం పొందుతూ ఆ చలిమంటల దగ్గర కాసేపు కూర్చొని మన ఊరు, మన విశేషాలు, మనం ఏం చేస్తున్నాం అన్నీ అక్కడ ఉన్న వాళ్ళతో పంచుకుంటూ అక్కడ కాసిన నీళ్లు కాసుకుని అవి మనం మీద వేసుకుంటాం. ఇక్కడ ఏం చెప్పాడంటే తల్లి, మీరు చిన్నప్పుడు మీ ముతమామల్ని అడగండి, మనకు స్నానాలు చేయించేటప్పుడు పొయ్యి మీద నానాజాతి మొక్కలు పుల్లలు తీసుకొచ్చి అందులో పెట్టి గొట్టం పెట్టి ఉఫ్ అని ఊది ఆ నీళ్లు మరిగించి మనకు వేడి నీళ్ళు పోసేవారు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఆ గ్రేజర్ చేసేటువంటి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీరు వదిలేటువంటి మలమూత్ర విసర్జాల దగ్గర నుంచి నీళ్లు తీసుకొచ్చి ఇప్పుడు మీరు స్నానాలు చేస్తున్నారు. ఏది పవిత్రమైంది తల్లి? అప్పటి స్నానాలు పవిత్రమైనవి. కాబట్టి ఈ రోజుకి మనం ఆరోగ్యంగా ఉన్న అనటానికి గల కారణం అది. కానీ వాటి తగలబడుతున్నప్పుడు మనకి ఇచ్చేటువంటి ఆత్మజ్ఞానం ఏంటో తెలుసా? ఆ కట్టె ఈశ్వరుడితో మాట్లాడుతుంటుంది. ఈశ్వర, నన్ను ఎలా తగలబెట్టేస్తున్నారు ఈశ్వర, అది కూడా భోగి రోజు, వీళ్ళందరూ కొత్త బట్టలు వేసుకున్నారు, చాలా చక్కగా ఉన్నారు, మరి నాకు మోక్షం లేదా అని ఈశ్వరుడు అంటే అప్పుడు పరమేశ్వరుడు చెప్తుంటాడు, నీకు నేను అద్భుతమైనటువంటి మోక్షాన్ని ఇచ్చాను, సకల జనుల యొక్క ఆనందాన్ని, సకల జనుల యొక్క మోక్షాన్ని నువ్వు ప్రసాదించడం కోసం, వారి కోసం నువ్వు దహనమవు, నీకు నేను అద్భుతమైనటువంటి వరాన్ని ఇస్తున్నానని చెప్పి ఆ వృక్షాలకు కూడా మోక్షాన్ని ఇచ్చినటువంటి తత్వం భోగి పండుగ. అందుకని ఆ భోగి రోజున పెద్ద పెద్ద వృక్షాలు, పెద్ద పెద్ద కొమ్మలు ఇవన్నీ ఎదురు చూస్తుంటాయి, నాకు మోక్షాన్ని ఇవ్వండి, నాకు మోక్షాన్ని ఇవ్వండి, నన్ను తీసుకెళ్ళండి, నన్ను తగలబెట్టండి అని. అలా తగలబడిపోతూ ఉన్నప్పుడు అవి ఎంత ఆత్మానందాన్ని పొందుతాయి తల్లి. మరి అక్కడ ఆత్మానందం పొందుతున్నప్పుడు దేవతల అనుగ్రహం కావాలి కదా, మరి అది ఎలా వస్తుంది వాటికి? అందుకని భోగి రోజును వేసేటువంటి మంట సాక్షాత్తు ఆ పరమేశ్వరుని ముందు చేసేటువంటి మహాయాగంతో సమానం. అందుకని సకల దేవతలకు కొలువై ఉన్నటువంటి గోమాత నుంచి వచ్చినటువంటి గోమయంతో చేసినటువంటి పిడకలను దండగా కూర్చి మాలగా సమకూర్చి అగ్నిహోత్రుడికి సమర్పిస్తున్నాం మనం అక్కడ. అందుకని ఇదిగో ఇంతమంది దేవతల సాక్షిగా నీకు మోక్షాన్ని ఇస్తున్నాను అని పరమేశ్వరుడు అంత చక్కటి సంకల్పాన్ని అక్కడ కలిగించాడు మనకి. అంటే నీ పిడకలు తీసుకెళ్ళి అక్కడ వేయగానే ఆ వృక్షము, నా జన్మ ధన్యమైపోయింది ఈశ్వర, చాలు, నీ కోసం నేను ఏదన్నా అయిపోతానంటే అప్పుడు ఒక వరాన్ని ఇస్తాడు. తదాస్తు అనే చితాభస్మంగా మారమ్మా అని అంటాడు. అప్పుడు బూడిదిగా మారుతుంది. ఈశ్వర, నాకు ఒక్క వరాన్ని ఇస్తావా ఈశ్వర, నేను 3 రోజులు వెలగాలి ఈశ్వర అని అంటది. అందుకని భోగి రోజు మంట ఉంటుంది, సంక్రాంతి రోజు ఉంటుంది, కనుమ రోజు ఉంటుంది, ఆ తర్వాత తీస్తాం అక్కడి నుంచి మనం. అందుకని అక్కడ కాల్చగా వస్తున్నటువంటి నీటిని మన దేహం మీద వేసుకోవడం ద్వారా సాక్షాత్తు పరమేశ్వరుని అనుగ్రహముతోటి, ఈ ప్రకృతి ఇచ్చేటువంటి అనుగ్రహముతోటి మన దేహాన్ని ఆ నీళ్లు తాకగానే ఒక తెలియనటువంటి మనలో ఉన్న రుగ్మతలన్నీ సమస్యపోతాయి. ఆ సంవత్సరం చేసినటువంటి సకల దారిద్ర్యాలు, తప్పులన్నీ సమస్యపోతాయి. ఇవన్నీ ఎవరు స్వీకరించారు అని అడిగితే, నీకు ఆ వేడిని పుట్టిస్తూ ఆ అగ్నిలో నీ కోసం దహనమైపోతూ అంత కర్మను మోసినటువంటి ఆ మహావృక్షం ద్వారా మనకు ఆ అనుగ్రహం వచ్చింది తల్లి. అంతటి చక్కటి పండుగ భోగి రోజు. ఆ భోగి రోజు ఆ నీళ్లు పెట్టడంలో, అవి వేయటంలో అంతటి పరమార్థం ఉంది. అందుకని భోగి రోజు అని అడిగితే మరి అంతటి వేడిని మరి ఈ భూమాత తట్టుకుంటుంది కదా, మరి దాని పరమార్థం ఏమిటి అని అడిగితే అప్పుడు ఆ మహావృక్షం అంటుందట, అమ్మా నన్ను మహా ఏరులుగా నిన్ను చొచ్చుకుంటూ నీ గర్భంలోకి వెళ్ళిపోయాను కదమ్మా, మరి నాకు ఏదైనా మోక్షం అని అడిగితే, ఏ రోజైతే నేను ఎంత క్షోభపడ్డానో ఆ క్షోభను నువ్వు తగలబడేటప్పుడు నేను ఆత్మానందంగా నా బిగి కౌగిల్లో బంధిస్తానమ్మా అని భూమాత మహావృక్షానికి వరమిస్తుంది. అలా ఇచ్చినప్పుడు అది తగలబడిపోతున్న భూమాత ఆనందపడుతూనే ఉంటుంది. అందుకని మీరు గమనించండి, భోగి పండుగ రాగానే 4 రోడ్లు కూడల దగ్గర లేకపోతే 10 మంది జనాలు తిరిగేటువంటి సంచారం ఉన్నటువంటి ప్రదేశంలో భోగి వేస్తూ ఉంటారు. దాంట్లో అంత ఆత్మజ్ఞానం ఉంది తల్లి. అందుకని అది మనం ఎప్పుడైతే పట్టుకోగలిగామో జన్మ ధన్యమైపోయినట్టే. అందుకని మిమ్మల్ని అన్నాను, అమ్మా మీరు భోగి, సంక్రాంతి, కనుమ అనే పదం మీరు మాట్లాడారంటే మీ తల్లి రుణం తీర్చేసుకున్నట్టేనమ్మా, అంత గొప్ప సంకల్పం ఉన్నది మీకు అని చెప్పాను నేను. అది తల్లి భోగి రోజు ఉన్నటువంటి విశేషం. మరి తర్వాత రోజు ఏమిటి? సంక్రాంతి. మరి దాని విశేషం కూడా తెలుసుకోవాలి. సంక్రాంతి రోజున కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి చేయవలసినటువంటి పండుగ ఒకటి ఉంది. సంక్రాంతి రోజు ఏమిటని అడిగితే, సూర్య భగవానుడికి నమస్కరించాలి. కుటుంబమంతా కూడా కలిసి సూర్య భగవానుడికి నమస్కరించాలి. ఎందుకనంటే మకర రాశిలోనికి సూర్యుడు ప్రవేశం జరుగుతుంది కాబట్టి, మకర సంక్రాంతిగా చెబుతున్నాం కాబట్టి
సూర్య భగవానుడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మనం పొందాలంటే ఒక నమస్కారంతో కుదరదు. అందుకని కుటుంబ సమేతముగా సూర్య భగవానుడికి ఎప్పుడైతే మనం నమస్కారం చేస్తామో ఆ కుటుంబానికే సంక్రాంతి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుందని సూర్య భగవానుడు చెప్పగానే చెబుతుంటాడు. దాని యొక్క పరమార్థం కూడా తెలుసుకోవాలి తల్లి. సంక్రాంతి వచ్చింది, అందరం కలిసి కూర్చున్నాము, పిండి వంటలు వండుకుందామా, లేకపోతే సినిమాలకు వెళ్దామా, షికార్లకు వెళ్దామా, గాలిపటాలు వెలగేద్దామా అని అడిగితే సూర్య భగవానుడు ఎంత అద్భుతమైనటువంటి సూర్యకాంతి ద్వారా ఈ జీవరాశులన్నింటినీ కూడా ఆధారభూతమయ్యాడో, నువ్వు చేసేటువంటి మాట, సంస్కరణ, భాష, నీ నడవడిక ఇదంతా కూడా నీ కుటుంబానికి ఆదర్శనీయంగా ఉండాలి నాన్న అని చెప్పడంలో ఉన్నటువంటి పరమార్థం కుటుంబం యొక్క ఐక్యత. అందుకని పండుగ రోజు నీకు ఎన్ని గొడవలన్నా ఉన్నాయి, ఎన్ని మనస్పర్ధలు ఏదైనా కానీ సంక్రాంతి రోజున మాత్రం అందరం కలిసే ఉంటాం, కలిసే వండుకుంటాం, కలిసే ఉండాలి. అలా ఉంటున్నామంటే సూర్య భగవాను యొక్క కిరణాలు భూమి మీదకి చేరటానికి ఎలాగైతే ఏ భేదాభిప్రాయాలు లేవో, కులాలు లేవు, మతాలు లేవు, ఏదీ లేదు, పేద గొప్ప చిన్న దానికని ఏ భేదాభిప్రాయం లేదు, సూర్యభగవానుడికి అందరి మీదకి ఒకలాగే పంపిస్తాడు. అలాగే నీ కుటుంబంలోనూ కూడా ఎలాంటి వ్యత్యాసాలు నువ్వు చూపించకుండా కుటుంబంతో సఖ్యతతో అన్యోన్యతతో ఉండి ఆ సూర్య భగవానుడికి సమానమైనటువంటి అర్హత నువ్వు పొందాలి నాయనా అని చెప్పి ఆదర్శవంతమైనటువంటి జీవనాన్ని గడపాలని చెప్పి పెద్దలను గౌరవించేటువంటి పండుగగా మన పూర్వీకులను పెద్దలకు బట్టలు పెడుతూ సాంప్రదాయకరమైనటువంటి విధానాన్ని చేసి వారి పాదాలకు నమస్కారం చేసేటువంటి పండుగ సంక్రాంతి. ఎందుకురా పాదాలకు నమస్కారం చెయ్యాలని అడిగితే, నేను కళ్ళ ముందు నేను ఎన్నో దేవాలయాలు తిరిగాను, కానీ అక్కడ ఉన్నటువంటి భగవత్ స్వరూపం నాకు ఒకటి చెప్పింది. ఏమని చెప్పింది అని అడిగితే, ఒరే నీకా నిలకడలేదు, నీవా ఎవరికి నమస్కారం చెయ్యలేవు, మరి నువ్వు నా దగ్గరకు వచ్చి నమస్కారం చేస్తే నేను నీకు ఏ వరాన్ని ఇస్తాను అని అడిగితే, నీవు చంచల మనస్తత్వం కలిగినటువంటి వాడివి, నేనా స్థిర మనస్తత్వం కలిగినటువంటి వాడిని, నన్ను కదలిక లేదు, నాకు ఒక రూపాన్ని చెక్కేసి నన్ను ఇలాగే కూర్చోబెట్టావు, మరి నీకెందుకురా ఈ సుఖభోగాలన్నీ ఉన్నాయి, మరి నాకు మోక్షం రాదా అని అడిగితే, అమ్మా భగవత్ స్వరూపమా నీవా నన్ను అలా ప్రశ్నిస్తావని అడిగితే అక్కడ చెబుతుంటాడు, నీవే కదరా నన్ను ఇలా చెక్కావు, నీవే కదరా నన్ను ఇలా సృష్టించావు, నీవే కదా నాకు దేవాలయ నిర్మాణం చేసావు, నీవే కదా నాకు అన్నీ కూడా సమర్పిస్తున్నావు, మరి నువ్వు నా దగ్గరకు వచ్చి అడిగితే నేను నీకు ఏమిస్తానురా. అందుకని నీకు నేను ఒక కుటుంబాన్ని ఇచ్చాను, ఆ కుటుంబం పాదాల చెంతన చేరు, ఆ పాదాలను స్పర్శించిన నాడు నేను నీకు మోక్షాన్ని ఇస్తానని గర్భగుడిలో ఉన్నటువంటి విగ్రహ స్వరూపం ఈ నిగ్రహం లేనటువంటి దేహానికి చెబుతుంది. ఆ రోజు కోసం మనం ఎదురు చూస్తుంటాం. రానే వచ్చిందండి మకర రాశిలోకి సూర్య భగవానుడు వెళ్ళేటువంటి సంక్రాంతి. అప్పుడు నీ పెద్దలను గౌరవిస్తూ ఏ రోజైతే వాళ్ళ పాదాలకు నమస్కారం చేసి వాళ్ళ చేతుల మీద బట్టలు తీసుకొని నీ నెత్తి మీద అక్షతలు వేసుకున్నావో ఎవరు దీవించారో తెలుసా? సృష్టిలో ఏకారకుడైనటువంటి ఆ శివపార్వతులే, వాళ్ళే కుటుంబ సభ్యులు. అందుకని కుటుంబాన్ని శివపార్వతుల వంశంతో కొలుస్తూ ఉండేటువంటి సాంప్రదాయం మన భారతీయ సాంప్రదాయం. అంత గొప్ప అనుకూలత ఇందులో ఉందని చెబుతారు తల్లి. అది సంక్రాంతికి ఉన్నటువంటి వైభవం. కుటుంబం ఎంత సఖ్యతగా ఉండాలో చెప్పేటువంటి తత్వంతో కూడుకున్నటువంటి అనుబంధం మకర సంక్రాంతి. తరువాత కాలం వచ్చింది కనుమ. మరి అది తెలుసుకుంటారు. కనుమ కూడా ఖచ్చితంగా అద్భుతమైన వివరణ గురువు గారు. కనుమ రోజు మనం అంటూ ఉంటాం, ఆ పండగ అయిపోతుంది, భోగి అయిపోయింది, సంక్రాంతి అయిపోయింది, కానీ అయ్యో అయిపోయింది ఇంక వెళ్ళిపోతుంది. ఎప్పుడు కూడా తల్లి కనుమ రోజు మనం ప్రయాణాలు చేయకూడదు. ఆఖరి రోజు నేను ప్రయాణం అయిపోయింది నేను వెళ్ళిపోతున్నాను అని అంటారు. ఎప్పుడూ వెళ్ళకూడదు తల్లి. ఎందుకని అడిగితే జీవుడికి సంపూర్ణమైనటువంటి ఆయుష్ ఇచ్చేటువంటి అనుగ్రహం ఆ రోజు వస్తుంది. ఆ రోజు వస్తుంది. ఎందుకని అడిగితే తల్లి గర్భంలోకి మనం వెళ్ళినప్పుడు భగవంతుడు చెబుతుంటాడు, ఓ జీవుడా నువ్వు ఎన్ని కాలం నుంచి ఎదురు చూస్తున్నావు కదా, గో తల్లి గర్భాన్ని తీసుకో అని చెప్పి ముందే దిశానిర్దేశం చేసి నువ్వేం చేయాలనుకున్నావు చేసి వచ్చేసేయి అని అంటే, అప్పుడు దేహము ఆత్మ రెండూ కూడా సమానంగా ప్రయాణం చేయలేవు. అందుకే ఇప్పటికీ చాలామంది 99.9 మంది నా జీవితం బాగుంటలేదండి, నాకు అనుకున్నవి జరగట్లేదండి, నా పరిస్థితులు ఏమి లేవండి, అన్నీ అగమ్య గోచరంగా ఉన్నామండి, సంసారాలు ఇబ్బందులండి, భార్యతో సమస్యలండి, పిల్లలతో ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయిరా, నువ్వు పుట్టుకతో ఏం తేలేదుగా, అందమైన జీవితాన్ని ఇచ్చాడు భగవంతుడు. అందుకని దాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోలేకపోతున్నావు అనడానికి గల పరమార్థం ఏమిటంటే, నీలో ఉన్నటువంటి జీవుడికి నీ దేహం సహకారం చెయ్యట్లా. నీ జీవుడు ఎప్పుడూ కూడా ఒక అద్భుతమైనటువంటి సంకల్పంతో ఉంటాడు. నీ దేహం స్వార్థపూరితమైనటువంటి కుళ్ళు కుతంత్రాలు, పగలు రాగాలు రాగద్వేషాలతో నువ్వు నిండిపోయి ఉంటావు. మరి ఇక్కడ భగవంతుడు కొలువై ఉన్నాడు, అతనికి నువ్వేమిచ్చి రుణం తీర్చుకుంటున్నావు? కుళ్ళు కుతంత్రం పగలు ప్రతీకారాలు ఇచ్చి నిత్యాభిషేకం ఇక్కడ చేస్తున్నావు. ఆయన ఉంటాడా? ఉండడు.
ఆయన వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? శ్మశానవాసి అయ్యి రుద్రుడే అక్కడ కూర్చున్నాడు. అరే నువ్వు ఏదో ఒక రోజు నా దగ్గరికి వస్తావు కదా, కాబట్టి ఆ రోజు నేను నీతో మాట్లాడుతానని ఆయన శ్మశానంలో ఎదురు చూస్తున్నాడు రుద్రుడిగా మారి. కానీ కనుమ రోజు మాత్రం ఇంటికి వచ్చేస్తాడు ఆయన. వచ్చి నాన్న నీకు ఆయు ప్రమాణాన్ని ఇస్తున్నాను రా, నువ్వు ఎక్కడికి ప్రయాణం చేయకు, 3 రోజులు సంపూర్ణంగా కుటుంబంతో ఉండి తర్వాత నీ ఇష్టం నాయనా అని అంటాడు. అంతటి అనుగ్రహాన్ని ఇచ్చేటువంటి రోజు కనుమ. ఈ కనుమ రోజు అని అనగానే మనకు గుర్తొచ్చేదంటే ఏంటో తల్లి, ఎంత ఆనందకరమైనటువంటి వాతావరణం అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి పల్లెటూర్లన్నీ తిరుగుతాం, ఎడ్ల పందాలు చూస్తాం, కోడి పందాలు చూస్తాం, రకరకాలు అన్నీ చూస్తుంటాం. ఇవన్నిట్లో ఉన్న పరమార్థం ఏమిటో తెలుసా? ఎన్ని జన్మలు మనం ఎత్తినా కానీ ఈ మానవ జన్మ చాలు ఇంకా నాకు అనేటువంటి పండుగ కనుమ అనిపిస్తుంది. ఎందుకనంటే కనుమ రోజున పశువులకు పండుగ చేస్తాం. అసలు పశువులకు పండుగ ఏమిటి? ఎంత అద్భుతీయమైనటువంటి వరం చూడు తల్లి. నదిలో స్నానం చేస్తాం, నదిలో జలచరరాశులు ఉంటాయి, నదిలో ఎన్నో వదిలేస్తుంటాం, అవన్నీ అవి ఆహారంగా తీసుకుంటాయి, వాటిని ఇంకొకటి ఆహారంగా తీసుకుంటారు, వాటిని ఇంకొకటి ఆహారంగా తీసుకుంటారు. ఆఖరికి పశువులు కూడా బయట ఉన్నటువంటి గడ్డిని, పచ్చిక బయలుని ఇవన్నీ కూడా తిని అవి వదిలేటువంటి మలమూత్ర విసర్జాల ద్వారా మళ్ళా వృక్షాలు వస్తూనే ఉంటాయి. అంటే ప్రకృతికి మరణం లేదు, మనిషికే మరణం ఉన్నది. అందుకని సకల చరరాశులన్నింటిలోనూ కూడా ప్రకృతిని కూడా భగవత్ సంకల్పంతో సమానమైనటువంటి ధర్మాన్ని ఇచ్చేటువంటి రోజు కనుమ రోజు. అందుకని ప్రకృతి ఆధారంగా ప్రకృతికి చేసేటువంటి పండగ, ప్రకృతి మీద మనం ఆధారపడి బ్రతుకుతున్నామని తెలియజేయడం కోసం వచ్చేటువంటి పరమాత్మ స్వరూపము ప్రకృతి. అందుకని జీవాత్మ మనము, పరమాత్మ ప్రకృతి, మరి దేవాత్మరు భగవత్ సంకల్పం. అందుకని ఆయనలో ఉన్నటువంటి ఆత్మ సంకల్పముతోటి ఈ జీవాత్మ కలిగించేటువంటి మోక్షం ప్రకృతిలో ఉండేటువంటి పరమాత్మ స్వరూపం. మరి భగవంతుడు ఎక్కడున్నాడు రా అని అడిగితే, అరే నువ్వు అన్నం తింటున్నావా? అందులో ఉన్నాడు. స్నానం చేస్తున్నావా? నీళ్ళల్లో ఉన్నాడు. నడుస్తున్నావా? భూమిలో ఉన్నాడు. పశువుల్లో ఉన్నాడు, పశుపక్షాదుల్లో ఉన్నాడు, మొక్కల్లో ఉన్నాడు. అన్నిట్లోనూ భగవత్ సంకల్పం ఉన్నది. కాబట్టి ఈ సకల కోటి జీవరాశులు సమానమే, అన్నింటినీ కూడా నువ్వు గౌరవించి తీరాల్సిందే. ఇవి మనిషితో కలిపి మనుషుల్లో మమేకమయ్యి మన జీవనాధారానికి ఉపయోగపడుతూ మనల్ని బ్రతికించడం కోసం అవి అనుక్షణం మనకి ఇచ్చేటువంటి పాడి పంట ఇవన్నీ. అమ్మ పశువులు ఇవన్నీ లేకపోతే మన పంట భూమి ఎక్కడి నుంచి వస్తాయి అవి లేకపోతే? అందుకని వీటన్నింటినీ కూడా కలిపి మనం గౌరవిస్తూ వాటికి చేసేటువంటి పూజ కనుమ రోజు. భగవంతుడికి పూజ చేస్తున్నారు, గురువులకు పూజ చేస్తున్నారు, రకరకాల వాటికి పూజ చేస్తున్నారు. మరి కనుమ రోజు ఎవరికి చేయాలి? ప్రకృతికి చెయ్యాలి. ప్రకృతి రోజు మనం చేసేటువంటి నిజమైనటువంటి పండుగ ప్రకృతికి చేసేటువంటి వందనము, ప్రకృతికి చేసేటువంటి నమస్కారం, ప్రకృతితో గడిపేటువంటి మమేకమైనటువంటి అనుకూలతతో కూడుకున్నటువంటి సాష్టాంగం. దీనిని కనుమ రోజు చేస్తారు. అందుకని ఆ కనుమ రోజున ఈ పశువుల పండగ చేసి పంట వచ్చిన తర్వాత ఆ పశువులు పంటకు ఉపయోగపడినటువంటి వాటి అన్నింటిని అందంగా అలంకరించి వాటికి వస్త్రాలు కట్టి చాలా చక్కగా పండగ వాతావరణం చేసుకొని పంటను ముగిస్తారు. అంతటి అద్భుతమైనటువంటి పండుగ మీరు గమనించండి. కనుమ రోజు రైతులందరూ కూడా వాళ్ళ పొలాలకు వెళ్తారు, ఎక్కడైతే పంట వెళ్తారో ఆ నేలను తాగుతారు, ముద్దాడుతారు, అక్కడ వీరు పండించినటువంటి ఉపయోగపడినటువంటి ఆ పశువులన్నింటినీ కూడా అలంకరణ చేస్తారు. చాలా అద్భుతంగా చూస్తారు తల్లి. అంటే ప్రకృతిలో కూడా ఒక భగవత్ స్వరూపాన్ని చూడగలిగేటువంటి రోజు. మనం నిజ జీవితంలో చాలా కోల్పోతున్నాం తల్లి. యాంత్రికమైనటువంటి జీవితంలో మనం ఉంటూ ఎక్కడో హైదరాబాదు, బెంగళూరు, చెన్నైలో, అమెరికాలో ఉంటూ ఆ భోగి వచ్చిందంటే, కనుమ వచ్చింది, సంక్రాంతి, కోడి పందాలు ఉన్నాయి, ఇవన్నీ చూడటానికి వెళ్తాం, ఈ విశేషాలు తెలుసుకోలేకపోతున్నాం. ఇవి భావితరాలకు కానీ పిల్లలకు కానీ మనం చూపించగలిగితే సనాతన ధర్మం గొప్పతనం, మరి మనం పూర్వీకులు ఇచ్చిన ఆస్తి ఇది. కాబట్టి దీనికి వేదాలు, ఉపనిషత్తులు ఇవన్నీ అవసరం లేదు. కానీ మన ఆస్తి, దీన్ని మనం కాపాడుకుంటున్నాము కాబట్టే ఇలా ఉన్నాం. అదే తల్లి కుటుంబం యొక్క అందరం కలిసి ఉండగా ఉండేటువంటి పండగ ఏదైనా ఉన్నది ఈ భారతదేశంలో అని అడిగితే సంక్రాంతి. అందుకని సంక్రాంతి, భోగి, కనుమ అనేటువంటి 3 రోజుల పండుగలో కుటుంబం, విడిపోయిన కుటుంబాలు కూడా దగ్గరవుతాయి తల్లి. అంతటి యోగకరమైనటువంటి పండుగ కనుమ రోజు. అందుకని ప్రకృతిని, సకల కోటి జీవరాశుల్ని, భగవత్ స్వరూపాన్ని అన్నింటినీ కూడా సమానంగా చూడండి అని చెప్పేటువంటి తత్వం మన భారతీయతలోనే ఉంది. కాబట్టి అంత విలువతో కూడుకున్నటువంటి పండుగ కాబట్టి సదా మనం రుణపడి ఉండాలి తల్లి. చాలా అద్భుతమైన వివరణ గురువు గారు. భోగి, సంక్రాంతి, కనుమ క్లియర్గా ఇన్ఫర్మేషన్, అంటే నేటి తరానికి అర్థమయ్యే విధంగా యంగ్స్టర్స్కి. ఇన్ని రోజులు నేను ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటున్నాను గురువు గారు, బట్ ఇంత అర్థం ఉంది ఏంటి ఎగ్జాక్ట్ గానీ అస్సలు తెలియదు గురుగారు. జస్ట్ పెద్దవాళ్ళు చెప్పిన కొన్ని వరకే తెలుసు గురుగారు, బట్ క్లుప్తంగా వివరించారు, విశేషాలు తెలియచేశారు. ఎలా జరుపుకోవాలో కూడా తెలియని వారికి ఇంకాస్త అర్థమయ్యే విధంగా చేసుకుంటారు గురుగారు, అలా చెప్పారు. ధన్యవాదాలు గురువు గారు. నమస్కారం గురు.